తెలంగాణలో ఆర్టీసీ సమ్మె మూడో రోజుకు చేరింది. నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యతో సమ్మె మరింత ఉధృతమైంది. ఇవాటి నుంచి 6 రోజుల పాటు సమ్మె కోసం ఆర్టీసీ జేఏసీ షెడ్యూల్ ప్రకటించింది. ఈ రోజు అన్ని డిపోల బయట మౌన ప్రదర్శనకు పిలుపునిచ్చింది. శంకర్ గౌడ్ ఆత్మహత్యతో అందరం సంయమనం పాటించాలని మంత్రులు, ఆర్టీసీ అధికారులు, జేఏసీ నేతలు కోరుతున్నారు. ఉదయం 10 గంటలకు ప్రభుత్వ ప్రత్యేక కమిటీతో భేటీకి రావాలని ఆర్టీసీ జేఏసీని ఆహ్వానించింది. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాధిక లైవ్ లో అందిస్తారు. రాధిక, స్వాతి, ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడో రోజుకి చేరుకుంది. అయితే నర్సంపేటలో జరిగిన శంకర్ గౌడ్ ఆత్మహత్య తర్వాత ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె ఉధృతమవుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం జేబీఎస్ దగ్గర ఉన్నాము. ఇక్కడ కొంతమంది జేఏసీ నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఆత్మహత్య చేసుకున్నాడు శంకర్ గౌడ్, ఉదయం ఎర్లీ మార్నింగ్ చనిపోవడం జరిగింది. సో మీరు జేఏసీ నాయకులుగా ఏం చెప్తున్నారు కార్మిక లోకానికి? వాస్తవంగా మిత్రుడు జేఏసీ నాయకుడు, సెంట్రల్ జేఏసీ కూడా ఆయన తరఫున మేము సంతాప సభ ఈరోజు 10:30కి ఏర్పాటు చేస్తున్నాం. ఏ కార్మికుడు కూడా ఆత్మహత్య చేసుకోకూడదు. ప్రాణం పోతే మళ్ళీ ప్రాణం రాదు, ప్రాణం విలువైనది. దయచేసి కార్మిక లోకానికంతా ఎన్టీవీ తరఫున మీకు దండం పెడుతున్నా. పోరాడుతూ పోయేది బానిస సంఖ్యలు. ఇంకా 10 రోజులైనా పోరాడదాం. పోరాటం చేసే ప్రతిమ ఉన్నది, మనకు జేఏసీ అండ ఉన్నది. ఈరోజు అన్ని ప్రతిపక్ష పార్టీలు, జేఏసీ నాయకులకు అందరు మద్దతు ఇస్తారు. ఎవరు కూడా ఆత్మహత్య ప్రయత్నం చేయకూడదు. పోరాడదాం. ఎన్ని రోజులైనా ప్రభుత్వం కూడా దిగొచ్చింది. ఈరోజు చర్చలకు కూడా పిలిచే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడ ఎటువంటి సంఘటన జరగకూడదు. శాంతియుతంగా డిపోల కాడ వచ్చి నిరసన కార్యక్రమం చేద్దాం. ఈరోజు జేఏసీ ఇచ్చిన కార్యక్రమం అన్ని డిపోల దగ్గర మౌన ప్రదర్శన. మన మిత్రుడు శంకర్ గౌడ్ చనిపోయింది కాబట్టి అన్ని డిపోల ముంగట ఫ్లెక్సీలు పెట్టి సంతాప సభ కార్యక్రమం చేయాలని జేఏసీ నిర్ణయం చేసింది. దయచేసి ఎవరు ఆత్మహత్య ప్రయత్నం చేయకూడదు. పోరాడదాం. ప్రభుత్వం కూడా మన యొక్క నిజాయితీగా మనం పోరాటం చేస్తున్నాం కాబట్టి గుర్తించింది. ఈరోజు 10:30 చర్చలకు బేషరతుగా ప్రభుత్వం దిగొచ్చి చర్చలకు పిలిచింది కాబట్టి దయచేసి ఎక్కడైనా కార్మికులు ఎక్కడ ఉన్నా కానీ జేబీఎస్ కాడికి కానీ అదే వివిధ డిపోల కాడికి వచ్చి నిరసన కార్యక్రమాలు చేయాలని ఎన్టీవీ ద్వారా మేము కోరుచున్నాం. రైట్, చూస్తున్నాం కదా స్వాతి, ఇవాళ 10 గంటలకు ప్రభుత్వం సచివాలయంలో చర్చలకు పిలిచింది. ఇటు జేఏసీ నాయకులతో పాటు ఉద్యోగ కార్మిక సంఘాలకు సంబంధించిన నాయకులు ముందుగా ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీతోని ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్స్, ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఎండీ, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో పాటు మిగతా 3 ఐఏఎస్ ఆఫీసర్స్ తో ఈ కమిటీ భేటీ కాబోతుంది. అయితే ఈ తర్వాత ఇటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అట్లాగే మంత్రి పొన్నం ప్రభాకర్ తో కూడా అనంతరం చర్చలు కూడా ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది. అయితే ముఖ్యంగా వీళ్ళు 29 డిమాండ్స్ కి ఇప్పటికే ప్రభుత్వం యాక్సెప్ట్ చేసింది కాబట్టి కేవలం 3 డిమాండ్స్ ఏవైతే ప్రధానమైన డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ పైనే ఇవాళ ప్రధానంగా చర్చ జరగబోతుంది. అయితే ఈ చర్చ సఫలీకృతం చేసేందుకు ప్రభుత్వం వైపు నుంచి అన్ని ఎఫర్ట్స్ పెడుతున్నామని చెప్తున్నారు. ఒకవైపు ఆర్టీసీ ఎండీ మాట్లాడుతూ ఈ 32 డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా ఈ డిమాండ్స్ ని కనుక ఫుల్ఫిల్ చేయాలి అంటే దాదాపుగా 34,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి లెక్కలు చెప్తున్న పరిస్థితి. అయితే ఇది ఆర్థిక అంశాలకు సంబంధించిన డిమాండ్స్ ఏవైతే ఈ 3 ప్రధానమైన డిమాండ్స్ ఉన్నాయో వాటి మీదే ప్రభుత్వం కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఇవాళ వాటిని ఒక కొలిక్కి తీసుకొచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాధిక. థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.